రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసిన అవినీతి, ఆయన ఆయన వల్ల ప్రొద్దుటూరు ప్రజలకు 3 డ్యామేజ్లు అయినాయి. ఫస్ట్ డ్యామేజ్ నెంబర్ 1, ప్రొద్దుటూరు ప్రజల అభివృద్ధి ఆగిపోయింది. నెంబర్ 2, అతని అవినీతి వల్ల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. మూడోది, ప్రభుత్వానికి కానీ మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బు నిలబడిపోయింది. ఈ ఎస్ఎస్ మాల్ ఎంత ఆయన చెప్తాంటాడు ఎప్పుడు ప్రెస్ మీట్లలో, ప్రభుత్వం మీదే ఉంది కదా, నేను అవినీతి చేయలే, అవినీతి చేసింటే నిరూపించండి, ఏదైనా సరే నేను అవినీతి చేయలే, మా అన్న రెక్కల కష్టం మీద, మా అన్న రియల్ ఎస్టేట్ చేసింటేనో మేము డబ్బులు సంపాదించినామంటాడు. ఒకరోజు ఒకటే భూమిలో 70 కోట్లు మాకు లెక్క మిగిలిందంటాడు. ఒకరోజు ప్రెస్ మీట్లో వస్తాడు, మా ఇంట్లో పెళ్లి చేయాలంటే కనుక నా దగ్గర లెక్క లేదంటాడు. అంటే ఆయన చెప్పిన 70 కోట్లు నిజమో ఇది నిజమో ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు ఎస్ఎస్ మాల్ది ఇది క్లియర్గా చూడండి ఒక్కసారి. ఎస్ఎస్ మాల్ది, ఈ ఎస్ఎస్ మాల్ దానికి క్లియర్గా నేను ఆర్టీఐ యాక్ట్ పెడితే క్లియర్గా మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినది ఏమంటే, పాయింట్ నెంబర్ 1, ఈ ఎస్ఎస్ మాల్కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా అని అడిగిన. ఇదిగో ఈడ చూడండి, ఈ కార్యాలయం నందు ఉన్న ఆన్లైన్ రికార్డ్స్ ప్రకారం ఎటువంటి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయలేదు. పాయింట్ నెంబర్ 2, బీపీఎస్ స్కీమ్ కింద వీళ్ళు ఏమన్నా అప్లై చేసినారా అని అడిగితే, బీపీఎస్ స్కీమ్ నెంబర్ 2019/PRO/7/05669 ద్వారా అప్లై చేసి ఉన్నారు అని ఇచ్చినాడు. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేని దానికి ఏమైనా చర్యలు తీసుకున్నారంటే ఊరికే నోటీసులు ఇచ్చినామని ఇచ్చినాడు. పాయింట్ నెంబర్ 1, నేనేమడుగుతున్నా అంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా అడుగుతాడా, కమిషనర్ రాధా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్గా 2.5 కోటి రూపాయలు డబ్బులు తీసుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోయినా కూడా బీపీఎస్ స్కీమ్లో రెగ్యులైజేషన్ అయ్యేదానికి 5.5 కోటి డబ్బు బకాయి ఉన్నా కూడా నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, ఆ రోజు ఎమ్మెల్యే నువ్వు, చైర్మన్ మీరు, కమిషనరు మీ రాధా, మీరు అంతా కలిసి 2.5 కోటి డబ్బు నీకు ముట్ట చెప్పింటే ఈ ఎస్ఎస్ మాల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా రన్నింగ్ చేసినావు. ప్రజలకు నేను ఏం విజ్ఞప్తి చేస్తానంటే, ఎస్ఎస్ మాల్లో ఏదైనా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుంటే దానికి ఫైర్ సేఫ్టీ మెజర్స్ సరిగా ఉండవు. రెండవది, పిల్లర్స్ స్ట్రెంత్ కానీ, నాణ్యత కానీ, కింద ఫుట్టింగ్స్ కానీ ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇట్ ఈస్ రెడీ టు ఆక్యుపై అని మున్సిపల్ శాఖ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ రోజుటికి దాని నాణ్యత ఎంతుందో, ఒకవేళ అది కూలిపోతాదో, లేదా పిల్లర్స్ సరిగా లేక ఏదైనా స్లాబ్ అయినా చిలి పడవచ్చు, లేదు ప్రజలు ఎక్కువ మంది ఆడికి పోయినప్పుడు ఏదైనా తొక్కిసలాట జరగచ్చు, పాయింట్ నెంబర్ 3 అగ్ని ప్రమాదం జరగచ్చు. ఇన్ని సమస్యలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నువ్వు మళ్ళా ప్రెస్ మీట్లకు వచ్చి సత్యహరిశ్చంద్రుడు వారసుని మాదిరి నేను నిజాలు చెప్తా, నేను అవినీతి చేయాలని మాట్లాడతావు. పాయింట్ నెంబర్ 2, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకపోవడం ఒకటైతే బీపీఎస్ స్కీమ్ కింద 2019లోనే 5,50,00,000 రూపాయలు డబ్బు చెల్లించమని ఆ రోజులో బీపీఎస్ ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్లాన్కు డీవేట్ అయ్యి కట్టిన దానికి 5.5 కోటి డబ్బు కట్టమంటే ఆ ఫైల్ను పక్కనే ఇచ్చినావు. అదే సాంప్రదాయం ఎవరికి తెలియక అది అట్లే జరిగిపోతూ వచ్చింది. ఈరోజు నేను బయటికి తీసినా కాబట్టి ఇవన్నీ ప్రజలకు కానీ, ఇటు మీడియా మిత్రులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వంలో ఉండే పెద్దలకు కానీ అందరికీ తెలిసేదానికోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టింది. బీపీఎస్ స్కీమ్ డబ్బు కట్టలే, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్లు లేవు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ అవినీతిలో నీ ధనదాహానికి ఇంకొకటి చూడండి, మొత్తం పన్ను బకాయి. ఇది మొత్తం ఎస్ఎస్ మాల్కు సంబంధించిన పన్ను బకాయిలు. అంటే డబ్బు తీసుకున్నాడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాయిస్ ఫార్ సేల్ అనే దానికి ఇదే ప్రూఫ్. మార్చి స్కూల్ది చెప్పిన, పిల్లేస్తాండా ప్రవీణ్ అన్నావు, పిల్ నెంబర్ చెప్పవు. మార్చి స్కూల్లో వంగనారాయణ రెడ్డి వచ్చి నీతో మాట్లాడుకున్నాడు, లెక్కెత్తినావు, ఇంట్లో పండుకున్నావు. డిఏడబ్ల్యూ కాలేజు అక్రమమా సక్రమమా చెప్పు అన్నా, చెప్పడు. డిఏడబ్ల్యూ కాలేజీలో నీకు భాగం లేదా? డిఏడబ్ల్యూ కాలేజు విద్యాలయాలకు ఇచ్చిన స్థలాలు కబ్జా చేయడంలో నీకు సంబంధం లేదా?
డిఏడబ్ల్యూ చెప్పావు, మహర్షి కాలేజీ చెప్పావు, ఇప్పుడు మూడోది చెప్తాండా. చెప్పు, జవాబు చెప్పు. ఎస్ఎస్ మాల్ది నీకు సంబంధం ఉందా, సంబంధం లేదా? డబ్బు తీసుకోలే నువ్వు ఆ రోజు? మన వైస్ చైర్మన్ ఉన్నాడు బంగారెడ్డి అన్న మాట్లాడినాడు. ఏందో ఇష్యూ జరిగితే కాణిపాకం పోదాంపా ప్రమాణం చేస్తాం, ఇంకొక మీకు ఇష్టమైన దేవుని దగ్గర పోదాంపా ప్రమాణం చేస్తామన్నాడు. బావ కళ్ళల్లో ఆనందం కోసం చేసినావు కదా బంగారెడ్డి అన్న, ప్రమాణం చేస్తావా? నువ్వు కానీ మీ బావ కానీ వచ్చి ఎస్ఎస్ మాల్లో కానీ, డిఏడబ్ల్యూ కాలేజీలో కానీ, మహర్షి స్కూల్లో కానీ, ఇంకా చెప్పమంటే చెప్పు, మీ అన్ని డైరీలో రాసి పెట్టుకోండి, అన్నీ చెప్తావు ఒకరోజు. వీటన్నిటి మీద నువ్వు వచ్చి కాణిపాకంలో మీ బావతో ప్రమాణం చేయిస్తావా? ఏదో దానికిలే దాన్ని పట్టుకునేది ఒకటి. మేము నీతివంతులం, మీరు ప్రమాణం రండి అంటావు. నువ్వు రా ప్రమాణానికి, నేను పిలుస్తాడా. ఎస్ఎస్ మాల్ది రా, డబ్బు బాకీ లేదా? ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా ఇచ్చినారు. అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోతే కరెంటు కనెక్షన్ ఇవ్వద్దు. దానికి పన్ను బాకాయి ఉంటే కనుక పోయి క్లోజ్ చేయాలా. బీపీఎస్ స్కీమ్ రెగ్యులైజ్ కాకపోతే కనుక అసలు అది రన్నింగ్ లేక రాకూడదు. ఇవన్నీ ఏమి బంగారెడ్డి అన్న మున్సిపాలిటీలోనే కదా రోజు కూర్చుంటున్నావు. తెల్లా నీకు బంగారెడ్డి గారు? ప్రమాణాలు చేస్తురా, మా బావకు సంబంధంలో ఎన్నిటిలో అని చెప్పు. డబ్బు తీసుకోవడం, నేను పొద్దుటూరు ప్రజలకు వెరీ క్లియర్గా మళ్ళా చెప్తానా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్ష పాత్ర కూడా పోషించనీకి సెట్ కాడు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి దేనికి సెట్ అవుతాడంటే వాయిస్ ఫర్ సేల్, ప్రెస్ మీట్స్ ఫర్ సేల్ అయినవి.